మహబూబ్నగర్కి వెళ్ళాలి, ఆడ 12 గంటలకు ఉండాలి, వెనక మళ్ళీ రాత్రికి వచ్చి తిరగాల్సింది. కానీ ఉదయం నుంచి తిరుగుతున్న కారణంగా ఇది ఆలస్యమైంది, క్షమించాలి. మీకు అందరికీ తెలుసు, మే 13వ తేదీన మన యొక్క లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకే దేశమంతా కూడా ఒక ఎన్నికల వాతావరణము మరి ప్రారంభమైంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీగా మనం 17 మంది అభ్యర్థులను ప్రకటించాము. ప్రధానమంత్రి మోడీ గారు 5 సభల్లో ఇప్పటికే పాల్గొన్నారు. ప్రచారంలో అందరికంటే ముందున్నాము. దేశమంతా కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే చర్చ, ఈరోజు మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి అది మహిళలను కలిసినా, బడుగు బలైనలను కలిసినా, గ్రామాలను కలిసినా, పట్టణాలను కలిసినా, యువకులను అడిగినా, పెద్దలను అడిగినా కూడా అందరి నోట ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఉన్నాయి. 40 సీట్లలో ఇప్పుడు 20 వస్తాయా 30 వస్తాయా తెలియని పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ దేశమంతా. 3 రాష్ట్రాల అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతుంది. కర్ణాటకలో సుమారు 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. తెలంగాణలో కూడా ఈరోజు డబల్ డిజిట్ సీట్స్, అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గతంలోనే తెలంగాణలో 4 సీట్లు ఉన్నాయి. ఈసారి వాతావరణం చాలా మారింది, చాలా మారింది. మరి ఈ నేపథ్యంలో మనం అందరూ కూడా ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు వేస్తే అది మురిగిపోతుంది, ఏం ఉపయోగపడదు. ఈ రకంగా 500 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యను మరి హిందువుల భారతదేశం యొక్క ఆత్మ అయినటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికే దక్కింది. ఒక ఇన్సిడెంట్ లేకుండా, ఒక రక్తపు బొట్టు చిన్నకుండా ఈరోజు మరి అందరి సంతోషాల మధ్యన ఆధ్యాత్మికమైనటువంటి దృష్టికోణంలో రామ మందిర నిర్మాణం చేయాలి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 720 కోట్లతో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేశాం. మన ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో మన సికింద్రాబాద్ స్టేషన్ కూడా అట్లే కాదు. ఇప్పటికే 25% పనులు పూర్తయింది. నాపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో డెవలప్మెంట్ చేస్తాం. 450 కోట్లతోటి ఆచూడ రైల్వే స్టేషన్. ఇక్కడ చర్లపల్లిలో కూడా మరి కొత్త రైల్వే స్టేషన్ వస్తాం. సిటీకి వచ్చే ట్రైన్లు కూడా అక్కడనే ఎక్కువ అవుతాయి. అక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు. సికింద్రాబాద్కి వస్తే ట్రాఫిక్ పెరిగిపోతుంది. అక్కడ దిగినటువంటి ప్రజలు ఎక్కడ అక్కడ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ డిగ్రీ మీరు ఆటో తీసుకొని మళ్ళీ ఉపద్ర మళ్ళీ కనకా దగ్గర అవసరం. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రికార్డు చేస్తాము. 25,000 కోట్లతో హైదరాబాద్ చుట్టూ నరేంద్ర మోడీ గారు 25,000 కోట్లు మంది ఎంతో కష్టపడి తీసుకొచ్చినారు. ఎంఎంటీఎస్ పెండింగ్లో ఉండే 15,000 నుంచి అది కూడా పూర్తి చేసి 14 కొత్త ట్రైన్ ఎంఎంటీఎస్ ట్రైన్లు ప్రారంభించారు. కొత్త రైలు ప్రారంభించారు. కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడారు. ఈరోజు బస్తీ దవాఖానాలు మొత్తం నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఈరోజు కరోనా అప్పటి నుంచి ఈరోజు వరకు పేదవాళ్ళకు 5 కేజీలు 5-6 కేజీలు ఉచితంగా ఇస్తున్న విషయం. ఒకరుంటే 5 కేజీలు, ఇద్దరుంటే 10 కేజీలు, ముగ్గురుంటే 15 కేజీలు ఉచితంగా మోడీ బియ్యం ఇస్తుంది. పేదవాడి ఇంట్లో టాయిలెట్లు 11 కోట్ల మంది ఇళ్లలో, గ్రామాల్లో బడుగు బలైన వర్గాలకు టాయిలెట్ లేకుండా మా తల్లి మా చెల్లి ఉదయం లేవగానే చెంబు పట్టుకొని పెట్టాలి. గెలిచినా కూడా వాళ్ళు వచ్చి ఢిల్లీలో ఎవరు కోటేస్తారో తెలియదు. వాళ్ళు ప్రధానమంత్రి వ్యతిరేకమా, ప్రధానమంత్రికి అనుకూలమా, రాహుల్ గాంధీకి అనుకూలమా, రాహుల్ గాంధీ వ్యతిరేకమా కూడా ఈరోజు ఎజెండా లేదు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎలక్షన్స్లో ఏమాత్రం ఇర్రెలవెంట్ పార్టీ. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేనటువంటి పార్టీ అనేది ఏంటంటే అది టీఆర్ఎస్.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరు ప్రధానమంత్రి తెలియదు. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజల ముందు వస్తున్నటువంటి పార్టీ గతంలో 9 సంవత్సరాలుగా దేశానికి చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజల ఆశీస్సులతో ముందుకు వస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మొదటిసారి దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైన పరిపాలన దేశంలో పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమం అరికట్టారు, ఉగ్రవాద కార్యక్రమం అరికట్టారు, బాంబు పేలులు అరికట్టాడు, మతకాలాలు అరికట్టాడు, కర్ఫ్యూ లేవు, AK-47 లేవు. ఈరోజు ప్రజలందరూ కూడా శాంతిగా హైదరాబాద్లో కూడా ఎన్ని మతకాలాలు లేవు మీకు తెలుసు. ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు బాంబు పేలులు లుంబిని పార్కులో, కోకుచాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలులు పెంచారో తెలుసు. ఈరోజు ఎక్కడ కూడా ఏ పరిస్థితి లేదు, దేశమంతా కూడా శాంతి భద్రత ఉంది. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 తొలగించి అక్కడ ఒక శాంతి ఏర్పడుతుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ళుగా మన దేశం మీద దాడి చేసినటువంటి దుర్మార్గులు బాబరు వాళ్ళ సంబంధించిన వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను ధ్వంసం చేస్తూ అందులో రామమందిరం కూడా ధ్వంసం చేయడం. 500 ఏళ్ళ క్రితం మొఘల్ పేరు రాజులు వచ్చారు, వాళ్ళు కూడా కట్టారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా 200 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు కూడా కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, 75 సంవత్సరాలుగా వాళ్ళు కూడా కట్టారు. ఈరోజు మోడీ గారు కడతామంటే అడ్డుకున్నారు. ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. బ్యాంకులు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి అని అర్థం. ఈరోజు పేదవాడికి కూడా బ్యాంకు మెట్లెక్కి ధైర్యంగా అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలి. కట్టెల పొయ్యితో పొయ్యి చేస్తే ఆడవాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి పేదవాడి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలని, ప్రతి పేదవాడి ఇంట్లో ఎవరు అడిగితే వాళ్ళకు లేదనుకుంటే ఆ గ్యాస్ కనెక్షన్ ఈ రకంగా చెప్పుకుంటూ అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరినీ కోరుతా ఉన్నాం, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ పోటేస్తే పనికి రాకుండా పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. ఊడిపోయిన బండల బాబును పోటీ చేయి, ఊడిపోయిన బండల బాబును పోటీ అని బతిలాడి ఈరోజు టీఆర్ఎస్ నుంచి పోటీ పెడతాను. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతాం. కేశవరావు పోతున్నాడు, మేయర్ పోయి వరంగల్లో క్యాండిడేట్ ప్రకటించారు, శ్రీఆర్ కూతురు. ఆమె కూడా వీళ్ళని పోటీ చేయడం విడ్డా చేసి ఆమె కూడా కాంగ్రెస్. ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అయింది. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుసు గ్యారంటీల పేరుతో అధికారంలో వచ్చింది. కేసీఆర్ కుటుంబం పేరు మీద కుటుంబంతో కాంగ్రెస్ చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మేము మహిళలకు 2500 ఇస్తా, పెన్షన్ 4000 చేస్తా, ఉద్యోగులు లేనటువంటి యువకులందరూ కూడా నెలకు 4000 ఇస్తా, నిరుద్యోగులు రైతుల ఎకరానికి 15,000 ఇస్తా, 2 లక్షల లోన్లు మాఫీ చేస్తా, వరి ధాన్యం కొంటే 500 బోనస్ ఇస్తా. ఎన్ని గ్యారెంటీలు ఇచ్చారు, గ్యారెంటీలు చేస్తున్నాడు. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి. అతి తక్కువ గౌరవనీయులు గణేష్ గారు, ఆర్యవైశ్య సమాజం సంబంధించినటువంటి పెద్దలు వెంకయ్య గారు, ఒంటేర సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, విశ్వకర్మ సమాజానికి సంబంధించినటువంటి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా గుజరాత్ సంబంధించినటువంటి చందర్ గారు, బల్దేవ్ గారు, ఏంటన్నా